ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే జూన్ నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జూన్ నెలలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తవుతుంది. అప్పటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. వీటిలో టిట్కో ఇల్లు 2 లక్షలు ఉంటే మిగిలిన 3 లక్షల ఇళ్లకు ఎస్సీ, ఎస్టీ, చేనేత వర్గాలకు అదనపు సాయం అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000, చేనేతలకు 50,000 చొప్పున అదనపు సాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇల్లు అగ్గిపెట్టేలా ఉన్నాయని 2014-19 మధ్యలో మంజూరై పూర్తి కాని ఇళ్లను PMAI 2.0 కింద చేర్చాలని ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా స్థలంతో పాటుగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల్ని ప్రభుత్వమే ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి. ఇళ్లతో పాటు నీళ్లు, గ్యాస్, సోలార్ కరెంట్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామని 2029 నాటికి ఈ సౌకర్యాలను కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే లబ్ధిదారులకు అందచేయాలని సూచించారు. ఒకవేళ గత ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు కట్టకపోతే వారికి కొత్త పాలసీ ప్రకారం అదే ప్రాంతంలో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున అర్హులైన పేదలకు స్థలాలు ఇస్తామన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లకు నిధులు ఇవ్వడం లేదని, మధ్యలోనే ఆపేశారని, అలా 50,000 మంది ఉన్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. వీరిని 2.0లోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు సేవ చేస్తున్నామనుకుంటే ప్రవర్తన ఒకలా ఉంటుంది, ప్రజల్ని పాలిస్తున్నామనో వారిపై పెత్తనం చేస్తున్నామనో అనుకుంటే ప్రవర్తన మరోలా ఉంటుంది అన్నారు చంద్రబాబు. ప్రజలకు సేవ చేస్తున్నామని ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇతర సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఎక్కువ శాతం మంది ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రజల్లో సంతృప్తి ఉన్న పింఛను పంపిణీ చేస్తున్నామని, అయినా కొందరి ప్రవర్తన వల్ల వ్యతిరేకత వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని, కేంద్ర పథకాలు తీసుకొచ్చాము, సరైన వ్యక్తిని సరైన స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనేది ఎన్డీఏ సంకల్పం అన్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ, తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే ఆలోచిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు తెచ్చుకోవడంలో తొలి అడుగు మనది కావాలి, వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి. విధ్వంస పాలకుల్ని తిరస్కరించి మనకు అధికారం అప్పగించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అభివృద్ధిపై మరింత ఎక్కువ శ్రద్ధ పట్టాలి అన్నారు ముఖ్యమంత్రి.